ఆలోచన చేయండి. మీ కార్మికులకు ఏదైనా మేలు జరిగిందా? చనిపోయిన కార్మికుల పట్ల మానవత్వంతో ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా? ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. అదే కాదు, ఇవాళ మీరు ఆలోచన చేయండి, 7 లక్షల పైచిలకు కోట్ల రూపాయల అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. ఆయన 50,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ పెట్టాడు. బొగ్గు సరఫరా చేసిన సింగరేణికి 20,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. అదేవిధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించిన విద్యుత్ శాఖకు దాదాపుగా 25-30,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టాడు. ఇట్లా ఇంకొక 1,29,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థలకు బకాయిలు పెట్టిండు. చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7, 2023 నాడు మాకు అధికారం అప్పజెప్పినప్పుడు 8,29,000 కోట్ల రూపాయల అప్పులు మా చేతికి అందించిండు. ఇందులో 7,11,000 కోట్ల రూపాయలు వివిధ బ్యాంకులల్లా వివిధ సంస్థలల్లా ప్రభుత్వం పూచీకత్తు పెట్టి అప్పులు తెస్తే, మిగతావి వివిధ సంస్థలల్లో ఉద్దెర పెట్టిండు. ఉద్దెర మనం గ్రామాలలో ఉంటుంది, కిరాణం కొట్టోడో లేకపోతే బట్టల కొట్టో షాపోడో మనకు తెలిసినోడు ఉంటాడు. దానికి ఒప్పందాలు ఇన్స్టాల్మెంట్స్ ఏముండవు, ఊర్లో మనకు ఉండే గౌరవం కొద్ది అప్పిస్తారు. అట్లాంటి అప్పులు విద్యుత్ శాఖ దగ్గర, అట్లాంటి అప్పులు సింగరేణి సంస్థ దగ్గర, ఇట్లా వివిధ కాంట్రాక్టర్లు చేసిన పనులకు నిన్న మన సర్పంచులు నిరసన తెలిపినరని వారు మన అంటున్నారు. మేము వచ్చినాక సర్పంచులే లేరు కదా మిత్రమా. మేము అధికారం రాకంటే ముందే సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. మరి మేము సర్పంచులకు ₹1 పని కూడా ఇవ్వలేదు. పని ఇద్దామన్న సర్పంచులే లేరు. ఇవాళ సర్పంచులకు బకాయిలు ఉన్నాయంటే ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా. ఇట్లాంటి బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచుల బకాయిలు, విద్యుత్ శాఖ బకాయిలు, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈ రోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులో దొరికితే బ్యాంకులో తెచ్చిండు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు, చేబదులు దొరికితే చేబదులు తెచ్చిండు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు. మొత్తంగా 10 సంవత్సరాలలో 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ 7, 2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1948 నుంచి 2014 జూన్ 2 వరకు 72,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోని మనకు అధికారం ఇచ్చిండు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి ఎంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా?